అందరికీ జై శ్రీరామ్ అండి. మనం ఇప్పుడు కొండగట్టు గిరి ప్రదక్షిణలో ఉన్నాం. ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా మనతో అనేక మంది భక్తులు కరీంనగర్ నుంచి రావడం జరిగింది. కరీంనగర్ నుంచి ఒక్క తల్లి మేడం వచ్చేది. ఆమె చెప్పడం వల్ల ఇప్పుడు ఆ గల్లీ ఆ కాలనీ అంతా కూడా నడుస్తుంది మెల్లగా. సో ఒక్కసారి తల్లులు కదిలారంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో కరీంనగర్ నుంచి గిరి ప్రదక్షిణకు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కరీంనగర్ ఇక్కడ నుంచి చాలా దగ్గర. ఒక రకంగా ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉండింది కొండగట్టు, ఇప్పుడు జగిత్యాల జిల్లాలకు మారింది. అందరు తల్లులకు నేను ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతూ, ముఖ్యంగా ఈ తల్లులు వస్తారు బాగానే ఉంది, ఆ పిల్లలకు నేర్పించగలగాలి. యూత్ అంటాం నెక్స్ట్. ఓకేనా? జై శ్రీరామ్. కష్టంగా ఉందిగా నడుస్తున్నాం పట్టుదలగా. ఎలా ఉంది వాతావరణం? చాలా బాగుంది, హాయిగా ఉంది. అలవాటు లేని పని కాబట్టి గురు స్వామితో నడుస్తున్నా. ఇది ఫస్ట్ అనుభవమే మాకు, పెద్ద అనుభవం, మంచి అనుభవం అవుతుంది. విజయీ భవ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు మీకు ఈ వాతావరణం చూస్తే ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, హాయిగా ఉంది. నడవలేకపోతున్నాం, నడవగలం. ఎందుకంటే మీరు ఇంటికాడ ఉంటే ఇవన్నీ మీరు చూడలేరు కాబట్టి మీరు వరంగల్ నుంచి చాలా మంది కదలాలి మీ వల్ల. అదే వరంగల్ నుంచి మీతో పాటు ఇప్పుడు మీరు ఎందరు వచ్చారు? 5 వచ్చారు. 5 అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి 5 25 రావాలి. అదే అది మీ పట్టుదల, మీ కృషి ఉంటే 25 కాదు, తప్పకుండా స్వామివారి అనుగ్రహం ఎప్పటికీ మనకు ఉంటుంది. దాంట్లో మనం కూడా కొద్దిగా కష్టం అనేది మనకు కూడా ఉండాలి. ఒక 30 సంవత్సరాల క్రితం పాల్గొన్నాను. 30 years క్రితం. ఇప్పుడు కాదు, నేను 13 సంవత్సరాలు పాదయాత్ర చేశాను. మా బాబు వచ్చినా కూడా పాదయాత్ర చేశాను. మళ్ళీ తర్వాత నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చేయలేకపోయాను. లాస్ట్ టైం మా సార్ వచ్చారు, కానీ ఈరోజు వస్తామా రామా అనుకున్నాము, కానీ ఈరోజు మా ఫ్యామిలీతో సహా వస్తాము. ఏం పేరుమా? నా పేరు మాధవి. విజయీ భవ తల్లి. సంతోషం. నేను మా పిల్లల కోసం వచ్చాను. నేను శుభం శుభం. మా పిల్లలు ఏదైనా కూడా వాళ్ళకి ఏమైనా ఉన్నా కూడా తెచ్చినా కూడా ఈ గిరి ప్రదక్షిణ ద్వారా వాళ్ళకి ఏమైనా ఉంటే తొలగిపోతాయని నిస్సందేహంగా. మా బాబు మా పాప మీ చెల్లెలతో నా ఫ్రెండ్ అయిపోయింది. అప్పుడు నాతో తిరుగుతున్నది. పాపను వద్దన్నాము మేము నైట్. వద్దు, నువ్వు తిరగలేవు, మన డాడీ ఎత్తుకుంటే ప్రాబ్లం అవుతుంది అంటే నేను వస్తాను అని మారం చేసి మరీ వచ్చేసి మంచిగా నడుస్తుంది. చాలా ఫాస్ట్ గా నడుస్తున్నది. నుంచి తను నా ఫ్రెండ్. ఏ ఊరు మీది? కాకినాడ. మన నినాదం అండి, ఫర్ సోల్జర్ గన్ ఇంపార్టెంట్, ఫర్ స్టూడెంట్ పెన్ ఇంపార్టెంట్ అని. నేను చిలుకూరులో బాలాజీ టెంపుల్ పక్కన శివాలయంలో ఉంటూ ప్రతిరోజు ఎవరైతే దర్శనానికి భక్తులు వస్తారో వాళ్ళ పిల్లల్ని పలకరిస్తానండి. దేశం మొత్తంలో ఏ గుళ్ళో కూడా పిల్లల్ని పట్టించుకునే ఒక సిస్టమ్ లేదండి. దౌర్భాగ్యం. అలాంటి ఒక్క సిస్టమ్ని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఇంతమంది మేధావులం మనం. దయచేసి ఇటువైపు ఆలోచించండి. ఇప్పుడు మనతో పాటు తెలంగాణ స్టేట్ మొత్తానికి దగ్గర 22,000 మంది శ్రీనివాసులు ఉన్నారు ఒక గుంపుగా, ఒక గొడుగు కింద. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఒక 6,000 మంది శ్రీనివాసులు ఉన్నారు, ఒకటే పేరుతో ఉన్నవాళ్ళు. ఎంత అద్భుతం అండి! అసలు అలాంటి ఆలోచనే ఒళ్ళు పులకరించిపోతుంది. అంటే ఇంతమందిని ఒకటిగా కలిపి ఆపడం అనేది, వాళ్ళని నడిపించడం అనేది, అసలు ఒక ఇంట్లోనే ఒకరి మాట ఒకరు వినమండి మనం. మరి దీంట్లో అయితే ఇంతమంది ఎవరి పనులు ఏమిటి, ఎవరి అభిప్రాయాలు ఏమిటి, అయినా సరే వాళ్ళు ఒక పేరుతో ఒకటిగా ఉన్నారు. అలాంటి వాళ్ళతో మనం ఈసారి కరీంనగర్ జిల్లా, అంతేకాకుండా చుట్టుపక్కల ఇంకో 2 జిల్లాలు కలిపి పెన్నుల పంపిణీ వాళ్ళ ద్వారా ప్రారంభం చేయిస్తున్నాం. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. వాళ్ళకి మేము సజెషన్ ఇచ్చాం, మంచిగా పంచ కట్టుకోండి, నామం పెట్టుకోండి. ఏదో మా శివుడి భస్మమైనా సరే, విష్ణు తిరునామైనా సరే ఇబ్బంది ఏమి లేదు. పెట్టుకొని చక్కగా స్కూల్కి వెళ్ళాలి. స్పీచ్ వద్దు, శ్లోకం వద్దు. చక్కగా మీరందరూ బాగుండాలా, మీరు మీ ఇంటికి పేరు తీసుకురావాలా, ఈ దేశానికి పనికొచ్చే విధంగా మీ ప్రవర్తన ఉండాలి, మీ వల్ల చెడు జరగకూడదు, ఇలాంటి 2-3 మంచి మాటలు చెప్తూ మాత్రమే వాళ్ళకు పెన్ను ఇచ్చి మనం బయలుదేరి రావాలనేది మా యొక్క సిద్ధాంతం. దాన్ని ఆచరించడానికి ఈ శ్రీనివాసులు ఏదో 7 కొండల వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడే ఈ వీళ్ళందరిలోకి దూరి మాకు సహకరిస్తూ పని చేపిస్తున్న అంత ఆనందంగా ఉంది. నిస్సందేహంగా జై శ్రీరామ్. అదే మన నినాదం అండి, ఫర్ సోల్జర్ గన్ ఇంపార్టెంట్, ఫర్ స్టూడెంట్ పెన్ ఇంపార్టెంట్ అని. నేను చిలుకూరులో బాలాజీ టెంపుల్ పక్కన శివాలయంలో ఉంటూ ప్రతిరోజు ఎవరైతే దర్శనానికి భక్తులు వస్తారో వాళ్ళ పిల్లల్ని పలకరిస్తానండి.
దేశం మొత్తంలో ఏ గుళ్ళో కూడా పిల్లల్ని పట్టించుకునే ఒక సిస్టమ్ లేదండి. దౌర్భాగ్యం. అలాంటి ఒక్క సిస్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఇంతమంది మేధావులం మనం. దయచేసి ఇటువైపు ఆలోచించండి. ఇప్పుడు మనతో పాటు తెలంగాణ స్టేట్ మొత్తానికి దగ్గర 22,000 మంది శ్రీనివాసులు ఉన్నారు ఒక గుంపుగా, ఒక గొడుగు కింద. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఒక 6,000 మంది శ్రీనివాసులు ఉన్నారు, ఒకటే పేరుతో ఉన్నవాళ్ళు. ఎంత అద్భుతం అండి. అసలు అలాంటి ఆలోచనే ఒళ్ళు పులకరించిపోతుంది. అంటే ఇంతమందిని ఒకటిగా కలిపి ఆపడం అనేది, వాళ్ళని నడిపించడం అనేది, అసలు ఒక ఇంట్లోనే ఒకరి మాట ఒకరు వినమండి మనం. మరి దీంట్లో అయితే ఇంతమంది ఎవరి పనులు ఏమిటి, ఎవరి అభిప్రాయాలు ఏమిటి, అయినా సరే వాళ్ళు ఒక పేరుతో ఒకటిగా ఉన్నారు. అలాంటి వాళ్ళతో మనం ఈసారి కరీంనగర్ జిల్లా అంతేకాకుండా చుట్టుపక్కల ఇంకో 2 జిల్లాలు కలిపి పెన్నుల పంపిణీ వాళ్ళ ద్వారా ప్రారంభం చేయిస్తున్నాం. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. వాళ్ళకి మేము సజెషన్ ఇచ్చాం, మంచిగా పంచ కట్టుకోండి, నామం పెట్టుకోండి. ఏదో మా శివుడి భస్మమైనా సరే, విష్ణు తిరునామైనా సరే ఇబ్బంది ఏమి లేదు. పెట్టుకొని చక్కగా స్కూల్కి వెళ్ళాలి. స్పీచ్ వద్దు, శ్లోకం వద్దు. చక్కగా మీరందరూ బాగుండాలా, మీరు మీ ఇంటికి పేరు తీసుకురావాలా, ఈ దేశానికి పనికొచ్చే విధంగా మీ ప్రవర్తన ఉండాలి, మీ వల్ల చెడు జరగకూడదు, ఇలాంటి 2-3 మంచి మాటలు చెప్తూ మాత్రమే వాళ్ళకు పెన్ను ఇచ్చి మనం బయలుదేరి రావాలనేది మా యొక్క సిద్ధాంతం. దాన్ని ఆచరించడానికి ఈ శ్రీనివాసులు ఏదో 7 కొండల వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడే ఈ వీళ్ళందరిలోకి దూరి మాకు సహకరిస్తూ పని చేపిస్తున్నాం. అంత ఆనందంగా ఉంది నిస్సందేహంగా. జై శ్రీరామ్. గడ్డ శ్రీరాములు పద్మనగరు. ఆయన ద్వారా నేను ఇక్కడికి రావడానికి నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ స్వామివారిని చూడడానికి నాకు పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్ అండి. మనం ఇప్పుడు కొండగట్టు గిరి ప్రదక్షిణలో ఉన్నాం. ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా మనతో అనేక మంది భక్తులు కరీంనగర్ నుంచి రావడం జరిగింది. కరీంనగర్ నుంచి ఒక తల్లి మేడం వచ్చేది. ఆమె చెప్పడం వల్ల ఇప్పుడు ఆ గల్లీ, ఆ కాలనీ అంతా కూడా నడుస్తోంది మెల్లగా. సో ఒక్కసారి తల్లులు కదిలారంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో కరీంనగర్ నుంచి గిరి ప్రదక్షిణకు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కరీంనగర్ ఇక్కడ నుంచి చాలా దగ్గర. ఒక రకంగా ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉండింది కొండగట్టు, ఇప్పుడు జగిత్యాల జిల్లాలకు మారింది. అందరు తల్లులకు నేను ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతూ, ముఖ్యంగా ఈ తల్లులు వస్తారు బాగానే ఉంది, ఆ పిల్లలకు నేర్పించగలగాలి. యూత్ అంటాం, యంగ్స్టర్స్. ఓకేనా? జై శ్రీరామ్. ధైర్యం చేసి ఒకరోజు అడుగుతూ వచ్చేసాను. స్వామివారి దర్శనం అయింది, ఆ అంజన్న దర్శనం అయింది. ఈ స్వామివారి దయతోనే మాకు ఇంతటి అదృష్టం కలిగింది. ఆయా గ్రామం నుంచి వచ్చినటువంటి అంజనేయ భక్తులకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. దాదాపు ఈ గిరి ప్రదక్షిణ మరి ఇది 25వ గిరి ప్రదక్షిణ జరుగుతుంది కాబట్టి ఆ గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరికి కూడా మరి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కొండగట్టు క్షేత్రానికి దాదాపు 600 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ కొండగట్టు క్షేత్రం ఏదైతే ఉందో మరి ఎవరు మొక్కుకున్నా వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మరి చిలుకూరు బాపూజీ గారు ఏదైతే ఉందో మరి ఫస్ట్ మరి గిరి ప్రదర్శన చేస్తున్నప్పుడు ఈ కొండగట్టు దేవస్థానానికి డైరెక్టర్గా ఉండుంటిమి. అదేవిధంగా వారిని ఆహ్వానించి మరి అప్పుడు 27 కిలోలు దిగవలసినటువంటి అవసరం ఉండే. వారి ఆశీస్సులతో మరి ఇప్పుడు దాదాపు 7 కిలోమీటర్లే తిరుగుతున్నాం కాబట్టి మరి ఎప్పుడైనా మరి గిరి ప్రదర్శన వచ్చే ప్రతి పౌరానికి మీ అందరు కూడా రావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మరి పూడు గ్రామంలో ఏదైతే ఉందో మీరే పూజ కార్యక్రమం చేశారు రామాలయం గుడికి. మరి మీరందరూ కూడా మీ అందరు ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ పూడులో జరిగేటువంటి రామాలయాన్ని కూడా మీ చంద్రరూపంగా ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా చిలుకూరి మరి గురువు గారి మీద ఏదైతే దాడి చేశారో వాడు మరి ఎవడో మరి హిందువా కాదా తెలియదు, కానీ అటువంటిది కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. 25వ గురు ప్రదక్షిణ నిర్వాహకులు గౌరవనీయులు పూజ్యులు చిలుకూరు బాలాజీ గురూజీ సురేష్ ఆత్మారాం గారికి నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గిరి ప్రదక్షిణ మన ఆంజనేయ స్వామి క్షేత్రానికి ఇంకింత పేరు ప్రఖ్యాతులు వచ్చి భక్తులు ఇంకింత దేవుని యొక్క కరుణ కటాక్షాలు పొందుతారని చెప్పి తెలియజేస్తూ,
మరి ఇంతటి మహత్తర కార్యక్రమం, మరి నిస్వార్థమైనటువంటి సేవా కార్యక్రమం, ఎట్లాంటి లాభాపేక్ష లేనటువంటి కార్యక్రమం చేపడుతున్నటువంటి మన గురూజీ గారు నిజంగా వారి లోపల ఒక దేవుణ్ణి చూడగలుగుతున్నాం మనం ఈరోజు. ఎందుకంటే మనం ఎవరిని చూడడం, ఏ అయ్యగారైనా ఎవరైనా కానీ ఈరోజు ఏ కార్యక్రమం చేసినా మరి ఏం దక్షిణ వస్తుంది, ఏమొస్తుంది, ఇంకా పెద్ద పెళ్లికి పోతే మంచిది, సారీ ఏమనుకోకుండా చిన్న పెళ్లికి పోతే తక్కువ వస్తుంది, పెద్ద పెళ్లికి పోతే దక్షిణ ఎక్కువ వస్తుంది, చిన్న పెళ్లిళ్ళు వదులుకొని చేసినటువంటి సందర్భాలు పెద్దలందరికీ తెలిసి ఉంటాయి. కానీ వీరు ఇంత మహత్తరమైన కార్యక్రమము నిస్వార్థంగా చేస్తున్నారంటే మన అందరం కలిసి రావాలి. ఈ గిరి ప్రదక్షిణ మన స్టేట్లోనే ఒక మహత్తరమైనటువంటి ప్రత్యేకమైనటువంటిది ఉండబోతుంది. రోజు రోజుకు ప్రతి పౌర్ణమికి పెరుగుతున్నటువంటి భక్తుల యొక్క ఆదరణ చూస్తే నిజంగా నాకైతే బాగా ఇది అనిపిస్తుంది. నేను చలించిపోతున్నా, అబ్బా ఇంత చేస్తున్నారు గురూజీ అని చెప్పని. మన వంతుగా మనందరం ఎంతో కొంత గురూజీ వెంట ఉండి గురూజీ యొక్క మాటలను మనం స్మరించుకుంటూ మన గ్రామాలలో కూడా ఈ దేవాలయాలకు సంబంధించిన మూలకపడ్డ దేవాలయాలు ప్రతి గ్రామంలో ఉంటాయి. ఆ గ్రామాలను మనం ముందు నిలబెట్టుకొని మనం ఇక్కడికి వస్తాం. ప్రతి ఒక్కరు ప్రతిన ఉండండి. మీ గ్రామంలో ఉన్న ఏ పాడిపడ్డ దేవాలయం ఏదో రూపకంగా చిన్న చిన్న చందాలేశ్వరం అక్కడ దీపం పెట్టే విధంగా ఎంత మంచి ఆలోచన అంటే ఈ దేవాలయాల్లో విపరీతమైన దోపిడీ జరుగుతుంది. అరికట్టలేనటువంటి దోపిడీ. ఏ ఉద్యోగం ఏదైనా కంప్లైంట్ చేస్తే వాడు 3 రోజులలో వచ్చి మళ్ళీ ఎక్కుతున్నాడు. 55 లక్షల కుంభకోణం జరుగుతుంది పైన. మళ్ళీ ఏమన్నంటే నువ్వెవరు అన్నట్టు మంచి ఎంతో భక్తి శ్రద్ధలతో మనం వీడికి వస్తే ఇక్కడ మనకు దొరికే గౌరవం ఇది ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేసే వృధా, వీళ్ళు చేసే తప్పులను కూడా మనం బయట తీసి ఇది ఇప్పుడు ఈ అయ్యగారు ఒకటి చెప్పినారు గురూజీ గారు, ఈ ఆయిల్ కార్యక్రమం చాలా మంచిది. ఇక్కడ వేసేటువంటి దీపం దగ్గర పెట్టే నూనెను తీసి మన దేవాలయాలలో ఇచ్చేది నిజంగా మేము ఈ 2 రోజులనే స్టార్ట్ చేస్తాం. మరి గురూజీ సూచనలు పాటిస్తామని తెలియజేస్తున్నా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి కొండగట్టు అంజన్నకి. మన ధర్మం సనాతన ధర్మం. నాకెందుకులే అని పట్టింపు లేని పరిస్థితిలో మనం ఉండకూడదు. ఇది మా మొదటి మాట. మీరందరూ గొప్పోళ్ళే. ఎవరికి వాళ్ళు ఇంట్లో సత్యనావ్రతాలు, ఇక ఇటు పక్కన వస్తే మేము పట్నం అది అని చాలా బాగా వింటుంటాం. విశేష కార్యక్రమాలు చేస్తుంటారు. నిస్సందేహంగా ప్రతి ముఖ్యమైన దేవాలయాలకు దర్శనానికి వెళ్తుంటారు. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఏది మన నాంపల్లి ఏం గుట్ట, అది నల్లగొండ గుట్ట దగ్గర చూసినా ఏవి భక్తులు అద్భుతంగా ఉన్నారు. నిస్సందేహంగా భక్తి కూడా చాలా ఉంది. ఆ భక్తిని, ఆ భక్తుల్ని మనం ఎటువైపు తీసుకెళ్తున్నాం అనడానికి ఈ కొండగట్టు గిరిప్రదక్షిణ ఒక నిదర్శనం, ఒక ఉదాహరణ ఇది. కాబట్టి మన భక్తుల్ని సభ్యమైన చేసి నడిపిద్దాం. దేవాలయాలు ఉండాలి. మేము ఎవరిపైనా కంప్లైంట్ చేయట్లేదు. ఎవరిపైనా మాకు కోపము, ద్వేషము అలాంటివి ఏమీ లేవండి. ఆ విషయంలో మేము చేతులు జోడిస్తున్నాం. ఇప్పటిదాకా ఏమైనా పొరపాటు జరిగితే అది సహజంగా భగవంతునికి మనం ఓ నమస్కారం చేసి అర్పణ చేసుకుందాం. ఇక ముందు తప్పులు జరగకుండా ఎలా హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్దాం, ఎలా సమాజ హితం చేస్తూ దైవహితం, దేశహితం కోరుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్దాం. మన యొక్క ప్రతి ఫలాల్ని వచ్చే తరానికి అందే విధంగా, ప్రతి మారుమూల గ్రామంలో దేవాలయానికి అందే విధంగా మనం ఒక ప్లానింగ్ పూర్వకంగా వెళ్దామన్నది మాత్రమే మా యొక్క వాదనండి. మేము ఎవరి యొక్క లోటుపాట్లను కల వెతకట్లేదు. అలాంటి ఉద్దేశం మాకు అస్సలు లేదు. కానీ జరిగిన పొరపాటు దిద్దుకుంటూ భవిష్యత్తులో మంచి కార్యాచరణతో ముందుకు వెళ్దామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై శ్రీరామ్. ఒకటి మాత్రం మళ్ళీ చెప్తున్నాండి, ఇంతమంది భక్తులు కదులుతున్నారు. ఇది మామూలు కదలిక కాదు. ఎవరింటికి నేను వెళ్ళలేదు, ఎవరిని పర్సనల్గా పిలవలేదు. కానీ ఏమి భక్తి, ఏమి శ్రద్ధ, ఎంత అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క సేవా తత్పరత. ఎవరో అట్టిపళ్ళు పంపిస్తున్నారు, ఎవరో మంచినీళ్ళు, ఇంకెవరో మజ్జిగ, ఇంకెవరో అన్నదానం చేస్తున్నారు. వీళ్ళెవరు నాకు చుట్టాలు, స్నేహితులు కాదండి, పరిచయం కూడా లేదండి. కానీ కదులుతున్నారు ఒక ధర్మ కార్యక్రమాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ టు బి నోటెడ్ అంటారు కదా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. భక్తులు కదులుతారు. ఖచ్చితంగా భక్తులు మంచోళ్ళు. మనం మన వైపు కాకుండా ధర్మం వైపు కదిలిద్దాం. ఇది మా యొక్క ప్రధాన ఉద్దేశం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై శ్రీరామ్.